కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం కాశీ మజిలీ కథలోనిది ఒక కథ చెప్పుకోబోతున్నాం. కథ పేరు కాళిదాసు జ్ఞానతీర్థుడు. కథ మొదలు పెడదాం. ధారా నగరాన్ని భోజరాజు పాలిస్తున్న కాలంలో ఆ నగరంలోనే అగ్నిశిఖుడనే చాదస్తపు వేద పండితుడు ఉండేవాడు. అతను పూర్వాచారాలను ఆచరిస్తూ కొత్త అలవాట్లను నిరసిస్తూ ఉండేవాడు. ఇతరులను యాచించకుండా ఉన్నంతలోనే కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. భోజరాజు పండితులకు లక్షల కొద్దీ బహుమతులు ఇస్తాడని తెలిసిన తన దరిద్రమే తనకు చాలనుకునేవాడు. నిత్యకర్మలు లోపం లేకుండా చేస్తుండేవాడు. అధ్యయనమే కాకుండా తన వద్దకు వచ్చిన శిష్యులకు వేదం బోధిస్తుండేవాడు. ఎవరి ఇంటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అరుగు విడిచి ఎన్నడూ పొరుగింటికి వెళ్ళి ఎరుగడు. అతని భార్య దేవదత్త. ఒకనాడు ఆమె తమ శిష్యుణ్ణొకణ్ణి పిలిచి, అబ్బాయి, మీ గురువుగారి చాదస్తం రోజు రోజుకు పెరిగిపోతున్నది. 4 రోజుల్లో మా మామగారి అబ్దికం రాబోతున్నది. ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారం భోక్తలు దొరకడం లేదని చాలా కాలంగా మీ గురువుగారు తండ్రి గారికి చటక శ్రాద్ధమే తప్ప యథావిధిగా చేయడమే లేదు. పితృదేవతల అనుగ్రహం లేకపోవటం వల్లనే మాకు సంతానం కూడా కలగడం లేదు. అందుచేత ఈసారైనా మీ గురువుగారి పట్టు మాన్పించి ఏదో ఒక విధంగా తద్దినం పెట్టేలా చూడు అని బోధించింది. ఆ శిష్యుడు అగ్నిశుకుని వద్దకు వెళ్ళి, గురుదేవా, మీరు ప్రయత్నిస్తే ఈ ఊర్లో మంచి భోక్తయే లభించడా? తండ్రి గారి అబ్దికం నెరవేర్చకుండా ఎంతకాలం ఆగుతారు అని ప్రశ్నించాడు. అందుకు అగ్నిశుకుడు, కౌశిక, నాకైతే ఈ ఊరిలో అర్చించదగిన భోక్తలు లభించడం లేదు. నీ ఎరుకలో ఉంటే చెప్పు అన్నాడు. గురువుగారు అబ్దికానికి ఎటువంటి భోక్తలు కావాలో చెప్పండి అని అడిగాడు. రోగులను భోజనానికి పిలువకూడదు. వాళ్లకు మనం పెట్టిన అన్నం విషం కావచ్చు కనుక. వికలాంగులను పిలిచి పెట్టకూడదు. అయితే ఈ ఊర్లో ఉన్న వారిలో దుర్జనులు, కృతజ్ఞులు కాని వారెవరూ కనిపించడం లేదు. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉండనే ఉంటున్నది. భోక్తలుగా రావాలంటే తొలిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి. ఆ తరువాత తాను నివసిస్తున్న సంఘక్షేమాన్ని కోరుకోవాలి. చిట్టచివరిగా వ్యక్తి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. ఈ 3 రకాలుగా బ్రతుకు గడపడాన్ని త్రినాచికేత యజ్ఞం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. దీనికి వైదిక ప్రక్రియలు కూడా ఉన్నాయి. వాటిని చేసినవాడు వేదాంగాలు తెలిసినవాడు, అధ్యయనపరుడు, వేదార్థం ఎరిగి ఇతరులకు చెప్పగలిగేవాడు, బ్రహ్మచారి, యజ్ఞవేత్త, సత్యం పలికేవాడు, కలంకం లేని ప్రఖ్యాతమైన వంశంలో పుట్టినవారు. ఇటువంటి వారు 7 గాని 5 గాని లేదా చివరికి 2 భోక్తలుగా నియమిస్తే పితృదేవతలు ఆనందిస్తారని శాస్త్రాలు బోధించాయి. అటువంటి వారు ఈ భారత భూమిలో నేటికి అడుగడుగునా ఉన్నారని కొందరు చెబుతుంటారు. కానీ మన దురదృష్టం కాకపోతే మన ఊర్లో అటువంటి వాడే లేడేమిటో అన్నాడు అగ్నిశుకుడు బెంగగా. నాకొక 2 రోజులు గడువివ్వండి గురువుగారు, ఎవరైనా దొరుకుతారేమో చూసి వస్తాను అంటూ కౌశికుడు వెళ్ళిపోయాడు. చాలా ప్రయత్నించాడు. కానీ గురువు విధించిన నియమాల ప్రకారం ఎవరూ లభించలేదు. 3వ రోజున మధ్యాహ్నం తిరిగి వచ్చి, గురువుగారు, సాధారణ ప్రజలలో మీరు చెప్పిన విధంగా బ్రతుకుతున్న వాళ్ళు ఒక్కళ్ళూ కనిపించలేదు. అయితే నిన్ననే మన శివాలయానికి ఒక యతి వచ్చారట. ఆయన పేరు జ్ఞానతీర్థులని, చాలా మహిమ కలవారని విన్నాను. ఈసారి వారిని అర్చిస్తారా అని అడిగాడు. అందుకు గురువు సంతోషించి, వెంటనే బయలుదేరదాం పద అన్నాడు. ఇద్దరూ శివాలయానికి వెళ్ళారు. జ్ఞానతీర్థులకు నమస్కరించారు. మీ ఆకారం చూస్తే శ్రోత్రియుల్లా ఉన్నారు. ఏం పని మీద వచ్చారు అని అడిగాడు జ్ఞానతీర్థుడు. స్వామి, మీరు జ్ఞాన చక్షువులు, మీరు ఎరుగని ధర్మాలుండవు, కర్మలో
జ్ఞానానికి అడ్డుపడతాయంటారు. కానీ జ్ఞానం పొందడానికి కర్మలు ఉపయోగపడతాయని నేను నమ్ముతాను. ఆదిశంకరుని సిద్ధాంతం ప్రకారం అదే చెబుతున్నది. నాకు మొదటి నుంచి కర్మలపై ఆసక్తి ఎక్కువ. కానీ శాస్త్రంలో చెప్పినట్లే యథాతథంగా కర్మలను నెరవేర్చాలంటే ఒక్కరే పూనుకుంటే చాలదు. ఇతరుల సహాయం కూడా అవసరం. రేపు మా తండ్రి గారి అబ్దికం. మా పూర్వపుణ్యం వల్ల మీరు లభించారు. దయచేసి మా ఇంటికి విచ్చేసి భిక్ష స్వీకరించండి అని ప్రార్థించాడు అగ్నిశిఖుడు. ఆ యోగి నవ్వుతూ, నువ్వు వేదమూర్తివి. నీలాంటి వారి అభిలాష తీర్చడం కంటే మాలాంటి వారికి వేరొక పరమార్థం లేదు. కానీ రెండో భోక్తగా ఎవరిని పిలుస్తున్నావు అని ప్రశ్నించాడు. అదే ఇంతవరకు తేలడం లేదు స్వామి అని నసిగాడు అగ్నిశిఖుడు. అప్పుడు ఆ యోగి కొంచెం ఆలోచించి, వైదికుడా, మారు మాట్లాడకుండా అంగీకరిస్తానని మాటిస్తే నేనొక పేరు చెప్తాను అన్నాడు. స్వామి, మీకంటే నేనెక్కువ తెలిసిన వాణ్ణి కాను. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను అన్నాడు అగ్నిశిఖుడు అంజలి ఘటించి. జ్ఞానతీర్థుడు గంభీరంగా, కాళిదాసు పేరు నువ్వు వినే ఉంటావు. ఆయన్ను రెండో భోక్తగా నియమిస్తేనే నేను కూడా వస్తాను, లేదంటే లేదు అని పలికి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాట వింటూనే అగ్నిశిఖునికి ఒక్కసారిగా గుండె పగిలిపోయింది. కానీ చేసేదేమీ లేక శిష్యునితో, కౌశిక, ఆ కాళిదాసుని మనం చూసి ఎరుగం. ఆయన చర్యలు విపరీతంగా ఉంటాయని అందరూ చెప్పుకుంటారు. ఇప్పుడేమిటి చెయ్యడం అన్నాడు. పదండి, ఎక్కడుంటాడో తెలుసుకుని ఆయన్ని కలుసుకుందాం అంటూ దారి తీశాడు కౌశికుడు. ఎవరో ఎరుగున్న వారిని అడిగితే విలాసవతి అనే వేశ్య వద్ద కాళిదాసును కలుసుకోవచ్చని తెలిసింది. గత్యంతరం లేక గురు శిష్యులిద్దరూ వేశ్యావాటికకు వెళ్లారు. అటువంటి చోటుకు వెళ్లడం తొలిసారి కావడంతో ఏవగింపుతో పాటుగా అబ్బురపాటుకు తెలియని మొహానికి కూడా గురయ్యారు. వాటన్నిటినీ పక్కకు పెట్టి విలాసవతి భవనాన్ని గుర్తించారు. వాకిట రాజభటులు కావలి ఉండటం చూసిన అగ్నిశిఖుడు బిత్తరపోయాడు. ముందుకు వెళ్ళడానికి శంకించాడు. అప్పుడు కౌశికుడు ధైర్యం చేసి కొంత సమాచారం తెలుసుకుని వచ్చాడు. గురువుగారు, ఇటువంటి విషయాలు మీకు చెప్పవచ్చునో లేదో తెలియదు. కానీ చెప్పక తప్పదు. మన భోజరాజు గారికి, కాళిదాసుకు కూడా ఈ విలాసవతి ప్రియురాలేనట. రాజుగారు ఆమెను వలచారు. ఆమె కాళిదాసుని వరించింది. అదీ తేడా. ప్రస్తుతం భోజరాజు గారు ఈ ఇంట్లోనే ఉన్నారట. ఆయన బయటకి వెళ్ళే వరకు మనం లోపలికి పోలేం అని చెప్పాడు. ఆ మాటతో అగ్నిశిఖుని ఒళ్ళు మండిపోయింది. పగలు రాత్రి భేదం లేకుండా కామినులతో కూడేవాడు భోక్తగా వస్తే పితృదేవతలు హర్షిస్తారా? మనల్ని వంచడానికి ఆ సన్యాసి అలా చెప్పి ఉంటాడు. పోదాం పద అన్నాడు. కౌశికుడు అతనికి నచ్చజెప్పాడు. గురువుగారు, యతీశ్వరునితో ఆడి తప్పడం మహాపాపం. మీరిప్పుడు వెనక్కి వెళ్ళిపోతే తద్దినం పాడైపోతుంది. ఓర్పు వహించండి అని బతిమిలాడాడు. ఇంతలో భోజరాజు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తాము వచ్చిన సంగతి పరిచారికల ద్వారా తెలియజేసి గురు శిష్యులిద్దరూ లోనికి వెళ్ళారు. కాళిదాసు మేడ దిగి వచ్చాడు. ఎవరు అని ప్రశ్నించాడు. ఆయన నోటి నుంచి చెరుకు రసంతో చేసిన మద్యపు వాసన గుప్పుమంటూ కొట్టింది. అగ్నిశిఖుడు ముక్కు మూసుకుని తమాయించుకుని వచ్చిన పనిని వినయంగా విన్నవించాడు. అంతా విన్న తర్వాత సరే వస్తాను అని పలికి మళ్ళీ మేడ మీదకు వెళ్ళిపోయాడు కాళిదాసు. బయటకు వచ్చిన తర్వాత కౌశిక, ఇతడేనా కాళిదాసు? ఇతని ముఖంలో బ్రాహ్మణ వర్చస్సు ఇంచుకైనా కనిపించడం లేదే. వీడా మనకు భోక్త? మన కర్మ కాలినట్లే ఉంది అన్నాడు అగ్నిశిఖుడు బాధగా. గురువుగారు, మహాకవులు ఏం రాశారో చూడాలి, నెత్తిన పెట్టుకోవాలి. కానీ వారి చర్యలను అనుకరించకూడదు. వారు రాసిన బాటలో పయనించాలి. కానీ వారు నడిచిన బాటలో నడవాలంటే చాలా కష్టం. మహాత్ముల చరిత్రలు కడు విచిత్రాలుగా ఉంటాయి. మీరు మరేమీ ఆలోచించకండి అని నచ్చజెప్పి ఇంటికి తీసుకుపోయాడు కౌశికుడు. తెల్లవారింది. అగ్నిశిఖుడు ఆ అబ్దికానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
9 గంటల పొద్దెక్కిన తర్వాత ముందుగా యతికి చెప్పి విలాసవతి ఇంటికి వెళ్ళాడు. లోనికి కబురు వెళ్ళిన కొద్దిసేపటికి కాళిదాసు బయటికి వచ్చాడు. అరుగుమీద నిలబడి తాంబూల రసాన్ని తుపుక్కున ఉమ్మివేసి అగ్నిశిఖుణ్ణి చూశాడు. మీరా ఈవేళ మీ ఇంట్లో అబ్దికం కదూ అని ప్రశ్నించాడు. అవునండి, దయచేసి తమరు ఇంకేమీ తినకుండా మా ఇంటికి దయచేస్తే బావుంటుంది అన్నాడు అగ్నిశిఖుడు. ఆచార్యం పాడైపోతున్నదనే బాధను లోలోపలే అణుచుకుంటూ. సరే, ఒక్క ఘడియలో వస్తాను. ఈలోగా 10 బిందెల వేడినీళ్ళు సిద్ధంగా ఉంచండి అన్నాడు కాళిదాసు. సరేనండి అంటూ ఇంటికి వచ్చాడు అగ్నిశిఖుడు. కొద్దిసేపటికి కాళిదాసు రానే వచ్చాడు. అగ్నిశిఖుని శిష్యులు అభిషేకిస్తుండగా మసిలిపోతున్న వేడినీళ్ళతో స్నానం చేశాడు. జాము పొద్దెక్కే వరకు నన్ను కదిలించకండి అంటూ ఒక గదిలోకి వెళ్ళి తలుపు వారగా వేసుకుని ధ్యానానికి ఉపక్రమించాడు. దాదాపు 12 గంటల వేళ యతీశ్వరుడు వచ్చాడు. కాళిదాసు గారిని కూడా పిలవండి, కార్యక్రమం ప్రారంభించవచ్చు అన్నాడు. అగ్నిశిఖుడు లోనికి వెళ్ళాడు. కాళిదాస మహాకవికి బ్రహ్మస్మృతి లేదు. ఆత్మయందు ఈశ్వర్య సాన్నిధ్యం కల్పించుకొని ధ్యాన సమాధి నిష్టలో ఉన్నాడు. ఎంత పిలిచినా పలకలేదు. ఆ ఏకాగ్రత చూసిన అగ్నిశిఖుడు కొద్దిసేపు ముందు వరకు వేశ్యా సాంగత్యం చేసి వచ్చిన వ్యక్తి ఇతడేనా అని ఆశ్చర్యపోయాడు. సంశయిస్తూనే ముందుకు వెళ్ళి కాళిదాసు వీపుపై చెయ్యి వేసి తట్టబోయాడు. అంతే, నిప్పుల మీద వేసినట్లు చెయ్యి చురుక్కుమంది. అబ్బా అని గట్టిగా అరిచి విదిలించి చూసేసరికి చెయ్యి బొబ్బలెక్కిపోయి ఉంది. అగ్నిశిఖుడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఇంతలో కాళిదాసు నెమ్మదిగా కళ్ళు విప్పాడు. అగ్నిశిఖుని బాధ చూసి అతని చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నోటితో ఊదాడు. ఆ మరుక్షణంలోనే కాలిన గుర్తు లేకున్నా చెయ్యి మామూలు స్థితిలోకి కనిపించింది. అప్పుడు అగ్నిశిఖునిలో ఎక్కడా లేని భయభక్తులు ఒక్కసారిగా ఉదయించాయి. కాళిదాస మహాకవి పాదాల మీద పడ్డాడు. అటు పిమ్మట జ్ఞానతీర్థుని వైపు తిరిగి, మహాత్మా, ఈయన ఇంతటి మహానుభావుడని తెలుసుకోలేకపోయాను. మీ వల్ల నేను ధన్యుడినయ్యాను. మీ పితరులు నేటితో బ్రహ్మపదాన్ని ముట్టగలరు అని స్తుతి చేయసాగాడు. యతీశ్వరుడు చిరునవ్వు నవ్వి, కాళిదాస కవి అవధూత వంటివాడు. అతనికి సంకల్ప వికల్పాలు లేవు. జ్ఞానవంతుల్లో అటువంటి విజ్ఞాని లేడు. మహానుభావులు ఉన్మత్తుల్లా, జడుల్లా, మూగవారిలా, అజ్ఞానుల్లా కనిపిస్తుంటారు. వారి ఆత్మ బలశక్తిని సామాన్యులు గ్రహించలేరు అని పలికాడు. అగ్నిశిఖుడు సంతోషించి అబ్దికాన్ని భక్తి శ్రద్ధలతో నెరవేర్చాడు. చివరిగా, నీకు ఉత్తమ సంతానం కలుగుగాక అని ఆశీర్వదించి భోక్తలిద్దరూ వెళ్ళారు. మహాత్ముల మాటకు తిరుగుండదు కదా. తొందరలోనే దేవదత్త గర్భం దాల్చింది. పండంటి కొడుకును కన్నది. అతనికి సుమతి అని పేరు పెట్టుకున్నారా దంపతులు. ఆ తరువాత వారికి మరొక కుమారుడు, కుమార్తె కలిగారు. రెండో కుమారుని ప్రమతి అని, కుమార్తెకు పితృదత్త అని పేర్లు పెట్టుకున్నారు. వారు ముగ్గురు అమిత తేజస్సంపన్నులై దినదినాభివృద్ధిగా పెరుగుతున్నారు. అయితే ఒక్కటే విచారం, కాళిదాసు వంటి ఆచార భ్రష్టుణ్ణి భోక్తగా అర్చించినందువల్ల అగ్నిశిఖుని కుటుంబాన్ని ఊరంతా వెలివేసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.